హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇవాళ ఏంటి ఇవిడి బంగాళదుంపలతో వచ్చేసిందని చూస్తున్నారా? ఏంటండోయ్, ముద్ద ముద్దగా వచ్చేసిందా బంగాళదుంప ఫ్రై? మీకు పొడి పొడిలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అండ్ మీ పిల్లలు కూడా చక్కగా ఒక్క ముద్ద కూడా వదలకుండా, మీ పిల్లలే కాదుండే మీ పత్ని మీ హస్బెండ్ కూడా వదలరు. వావ్ అనాల్సిందే. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ బంగాళదుంపలు మీకు వీడియోలో చూపించినట్టుగా అట్లా అంత సైజు ముక్కలు కోసుకోండి. తర్వాత వాటర్లో శుభ్రంగా కడిగేసుకుని ఇట్లా వాటర్ మనకి ట్రాన్స్పరెంట్గా బంగాళదుంపలు అందులో కనిపించాలి, ఇలా క్లియర్గా మనకి కనిపించాలండి. అలా కనిపించిన తర్వాత ఒకసారి సాల్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి, 2 or 5 మినిట్స్ ఉంచి, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఉంచి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుని ఒక మీకు జల్లెడి గిన్నె టైప్లో ఉంటుంది కదండి, స్ట్రెయినర్, అందులోకి తీసేసుకుని శుభ్రంగా వాటర్ అన్నీ వాడిపోయేలాగా, ఆ నీళ్ళన్నీ వాడిపోయేలాగా ఉంచేసుకోండి. తర్వాత మీరు అట్లా ప్రాసెస్ అయిన తర్వాత ఏవండోయ్, ఖచ్చితంగా ఇది ట్రై చేయాలండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగ్ కొట్టారంటే, అది కొడితే సరిపోతుందా, ఆన్లైన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలండి. అది ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ కింద మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అట్లా మీరు శుభ్రంగా వాటర్ లేకుండా అయిపోయిన తర్వాత కడాయి పెట్టేసుకోండి, స్టవ్ వెలిగించేసి. తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, కొంచెం మీడియంగా వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో తర్వాత బంగాళదుంపలు వేసేసుకుని లో టు హై ఫ్లేమ్లో మీరు మంటని లో టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. లైటిష్ బ్రౌన్ కలర్లోకి రావాలి బంగాళదుంపలు, గోల్డెన్ కలర్లోకి. అట్లా మీరు గరిటె పెట్టి ఇలా అంటే దిగుతుంది. సో అలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఏమన్నా ఒక టిష్యూ పేపర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా సరే చక్కగా వచ్చేస్తుంది మనకి. తర్వాత అందులోనే కొంచెం ఇంకా ఆయిల్ కూడా అక్కర్లేదండి. ఏంటంటే మనం బంగాళదుంపలు ఫ్రై చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి, సో ఆయిల్ కూడా అక్కర్లేదు. ఆయిల్ అక్కర్లేకుండానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ఫస్ట్ వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇది ఎల్లుల్లిపాయ రెబ్బలు, తలకొట్టుకుని ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి. అది కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కరివేపాకు కూడా వేసుకొని, కరివేపాకు అనేది అసలు అది కరివేపాకా అనేసి తీసి పడేస్తారు చాలామంది. సో దాంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. లేత కరివేపాకు మీ ఇంటి దగ్గర గార్డెన్ ఉంటే కనుక ఖచ్చితంగా చిన్ని కరివేపాకుని, పుదీనా మొక్కలని అలాంటివి వేసుకోండి. చక్కగా మీకు హెల్ప్ అవుతుందన్నమాట. ఏంటంటే చక్కగా మనం స్వచ్ఛంగా తీసినట్లు కూరలోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మాకైతే ఉంటుందండి, నేను అవే వేసుకుంటాను. సో కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపలు కూడా ఇందులో వేసేసి శుభ్రంగా ఫ్రై చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి కొంచెం మూత పెట్టుకుని. ఏమి కాదండి, జస్ట్ చిటికలో ఒక 10 మినిట్స్ మీరు కేటాయించారంటే ఈ ఫ్రై అయిపోతుందండి. చాలా క్రిస్పీగా వస్తుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో బంగాళదుంపలు కూడా అందులో వేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. ఉప్పులు కారాలు కొంచెం తక్కువే తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఎక్కువ అవి ప్రిఫర్ చేసుకోను, మా ఇంట్లో కూడా ఉప్పు కారాలు తక్కువే వేసుకుంటాం. సో ఉప్పు వేసేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం ఈ 3 కూడా మీకు తగినంత వేసుకోండి. నేనైతే పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నాను, ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాను, కారం కూడా ఒక స్పూన్ వేసుకున్నాను అంతే. అది వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి కూడా, ధనియాల పొడి, జీరా పౌడర్, ఈ 2 కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ధనియాల పొడి, జీరా పౌడర్ చాలా టేస్ట్ ఇస్తాయండి. దేంట్లో ఏ కర్రీలో వేసుకున్నా, ఏ ఫ్రైలో వేసుకున్నా చాలా అంటే కొన్ని ఉంటాయి వేసుకోలేని. సో కొన్ని జీరా పౌడర్ మటుకు ప్రతి కర్రీలో వేసుకోండి ఫ్రెండ్స్, లేదా జీలకర్రన కొద్దిగా వేయండి, పిల్లలకి చాలా హెల్త్కి మంచిదనమాట. సో అది కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 మినిట్స్, ఒక 2-3 నిమిషాలు మీరు బాగా ఫ్రై చేస్తే
చక్కగా ఫ్రై అయిపోతుందండి. తర్వాత లాస్ట్‌లో వచ్చేసి ఇంకా అది మీరు సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకోండి. తీసేసుకోండి. పక్కకు తీసేసుకోండి. ఆ ఫ్రై అయిపోయినట్టే ఇంకా. తర్వాత ఇక్కడ ఒక అంటే ఇట్లా తింటే చాలా బావుంటుందనమాట. ఒక ఫ్లేవర్ ఉంటుంది ఎందులోకైనా. నేనైతే చాలా ఇష్టపడతాను ఇది ఎందులోకైనాననమాట. ఇలా ఈ ఫ్లేవర్‌ని. సో, కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అట్లా పచ్చిమిర్చి ఇలా చీల్చుకోండి పొడుగ్గా. చీల్చుకుని అది వేసుకొని ఫ్రై చేసుకుని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని ఆ పైన బంగాళదుంప ఫ్రై మీద వేసేసుకోండి. చాలా టేస్ట్ ఇస్తదండి. కొంతమంది తినేవాళ్ళు పచ్చిమిర్చి తినొచ్చు. ఏంటంటే కారం లేకపోతే నేనైతే తినేస్తాననమాట. సో, చాలా బావుంటుందనమాట. ఇగోండి వచ్చేసింది ఇది చాలా టేస్ట్ ఇస్తుందండి ఫ్రైకి. సో, ఇది అయిపోయిన తరువాత మీరు సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుంటారు కదా! ఇంకా మీ హస్బెండ్‌కే గాని, మీ పిల్లలకే గాని పెట్టారంటే ఒక్క ముద్ద వదిలితే ఒట్టండి ఇంకా. చక్కగా తినేస్తారు పిల్లలు. సో, ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.